దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్ చూద్దాం. టీడీపీ నాయకులు రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే 48 గంటల్లో రాజీనామా చేస్తా. టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడి హెచ్చరిక. ఆల్వాల్ రామాలయం వీధిలో ఇంటి తాళాలు పగలకొట్టి చోరీ. బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి చోరీకి పాల్పడిన దుండగులు. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాంపల్లిలోని అబ్కారీ శాఖ కార్యాలయం వద్ద నిరసన. ప్రభుత్వం బార్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. నంద్యాలలో కొట్టుకున్న హిజ్రాలు. భిక్షాటన విషయంలో హిజ్రాల వర్గాల మధ్య ఘర్షణ. ఈ డీటెయిల్ చూస్తే నంద్యాలలో భిక్షాటన విషయంలో రూరల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ల ముందే కారంపొడి చల్లుకొని రాళ్లతో దాడులకు పాల్పడి వీరంగు సృష్టించిన హిజ్రాలను భిక్షాటన విషయంలో పాణ్యం నంద్యాలకు చెందిన హిజ్రాలు వర్గాల మధ్య కొంతకాలంగా నడుస్తున్న వివాదం. నంద్యాలలో భిక్షాటన చేయడానికి పాణ్యం వర్గం ప్రయత్నిస్తుండగా అడ్డుకుంటున్న నంద్యాల వర్గం. ఈ క్రమంలో రూరల్ పిఎస్ ముందు ఎదురెదురుపడ్డ 2 వర్గాలు. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కారంపొడి చల్లుకొని రాళ్లు రువ్వుకొని బీభత్సం సృష్టించారు. దీంతో 2 టౌన్ రూరల్ పోలీసులు లాఠీ చార్జ్ చేసి 100 హిజ్రాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి 10 రోజుల క్రితమే తీసుకెళ్లా ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నామని ఒకటే ఛాలెంజ్. తిరువురులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి, వస్తా, తేదీ సమయం చెప్పండి. అలాంటి జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఉండవల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా, 10 రోజుల నుంచి మౌనంగా ఉన్నా. నేనే అందరికీ చెప్తున్నా, పార్టీ దృష్టిలో పెట్టాం, నాయకులకు చెప్పాం, చర్య తీసుకుంటారు, కాస్త ఓపిక పట్టండి. నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది. కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను, కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. గురువారం రోజు నారాయణపేట జిల్లా కోర్టు సముదాయంలో జరిగిన నారాయణపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నారాయణపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 5వసారి దామోదర గౌడ్ ఎన్నికయ్యారు. ఇక నారాయణపేట జిల్లా కేంద్రంలోని కోర్టు సమీపంలో సముదాయంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల మొత్తం ఓట్స్ పోలైనవి 65. దామోదర గౌడ్ 54 ఓట్ల మెజార్టీతో అభ్యర్థి రఘువీరు యాదవ్ మీద దామోదర గౌడ్ విజయం సాధించారు. ఇక ప్రెసిడెంట్గా దామోదర గౌడ్, వైస్ ప్రెసిడెంట్గా నందు, నామాజీ, జనరల్ సెక్రటరీగా చెన్నారెడ్డి, ఇక జాయింట్ సెక్రటరీగా అమీరుద్దీన్, స్పోర్ట్స్ సెక్రటరీగా మాచర్ అహ్మద్, లైబ్రరీ సెక్రటరీగా అదేవిధంగా సురేందర్ చారి, వెంకట్రాజు ఎక్స్ అఫీషియల్గా మొత్తం 7 మందితో నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నుకోబడ్డారు. నూతన కమిటీ దిశ టీవీతో మాట్లాడిన బార్ అసోసియేషన్ కోసం నిరంతరం కృషి చేస్తామని, మా మీద నమ్మకంతో గెలిపించిన మా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్గా పోటీ చేశాను. గత 5 సంవత్సరాల నుండి ఈ నారాయణపేట బార్ అసోసియేషన్లో పోటీ చేస్తూ వస్తున్నాను.
పోటీలో భాగంగా ఇదివరకే నేను 4వసారి గెలిచాను, ఇది 5వసారి. నాపై ఇంత నమ్మకం ఉంచి ఈ 5 సార్లు గెలిపించిన నా బార్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాంపల్లిలోని అబ్కారీ శాఖ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఇక బార్ల చుట్టూ వైన్ షాపులలో పర్మిట్ రూములు ఉండడంతో కస్టమర్లు తగ్గిపోయారని, వ్యాపారం దెబ్బతింటుందని ఆరోపించారు. ఇక బెల్ట్ షాపులు గ్రామాల్లో ఇబ్బందులు పెంచుతున్నాయని, హైదరాబాద్లో వైన్ షాపుల సమయాన్ని జిల్లాలలాగే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఇకైతే ప్రభుత్వం బార్ల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అధ్యక్షుడు దామోదర గౌడ్ కోరారు. భద్రాచలం ఏజెన్సీ అని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలకు కూడా ఉల్లంఘించి అక్రమ కట్టడాలను కడుతుంటే చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్లే అధికారులు నిర్లక్ష్యం వల్లనే ప్రధానంగా ఈ ఘటన జరిగిందని వారు అన్నారు. 30 సంవత్సరాల కిందట కట్టిన పునాది మీద 6 అంతస్తుల బిల్డింగు కడతారని ప్రయత్నం చేసిన మా ఈ ట్రస్ట్ యజమానిపై చర్యలు తీసుకోవాలని, ఇక నిబంధనలకు విరుద్ధంగా ఆ బిల్డింగు పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రజాసేకరణ చేయకుండా ఎలా పర్మిట్ ఇచ్చారో ఈ ప్రభుత్వాలు పాలకులు తెలపాలని వారన్నారు. ఇక చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన 1 నుంచి కూడా 6 అంతస్తుల కట్టడంతో అంతర్యం ఏమిటని, దీనికి సహకరించిన పాలకులు సహకారం ఏంటో తెలవాలని వారన్నారు. ఇదే కాదు, భద్రాచలంలో అనేక మంది నిబంధనలకు విరుద్ధంగా అంతస్తుల మీద అంతస్తులు కడుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, చూసి చూడనట్లుగా పాలకులు అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీకి భద్రాచలం డివిజనల్ కార్యదర్శి కామ్రేడ్ ముస్లి సతీష్, ఇక పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు కప్పల సూర్యకాంతం, ఇక పివైఎల్ఎన్ నాయకులు బర్ల రామకృష్ణ, ఇక భవన నిర్మాణం జిల్లా అధ్యక్షులు ఎర్లం శ్రీనివాసు, జిల్లా నాయకులు కొమరం మల్లేష్, ఇక నాయకులు వినేష్, మహిళా సంఘం నాయకులు శిరీష, రమ్య తదితరులు పాల్గొన్నారు. పెట్టారు. ఏసీలో దొరికిన ప్రతి వస్తువు తీసుకెళ్ళాడు, కాళ్ళ కాడ పెడుతున్నారు స్టేషన్ లో. ఇక తల్లులు పిల్లలు ఇక రోడ్డు మీద తిండి లేదు, అన్నం పెట్టే వాళ్ళు లేదు, మంచి నీళ్ళు కూడా లేదు. ఇవాళకి గవర్నమెంట్ తరఫున ఏ సాయం లేదు. చూడండి, ఒక మంచి డబ్బా ఒకటే లేదు, ఏం లేదు, కొనుక్కొని తాగుతున్నారు. ఏం తింటున్నారు తెచ్చి పెడితే మాకు ప్రభుత్వం మాకు సహకారం చేస్తున్నాం, మేము కూడా ఆలోచిద్దాం. మేము అలాగే ఉంటాం, మేము తినాం. మాకు న్యాయం జరిగిందా, మాకు తిండి వద్దు, ఏమీ వద్దు, మాకు ఏం అవసరం లేదు. ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం కావాలంతే. కట్టొద్దని అబ్జెక్షన్ పెట్టినా మరి అంత నిర్లక్ష్యం కట్టిందంటే కట్టి ప్రాణాలు తీసి అంత గరానాగా ఉన్నాడు. హైదరాబాద్లో ఎక్సైజ్ పోలీసులు 2 కేసుల్లో 27.51 గ్రాములను MDM డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ముంబై నుంచి కూడా రంజాన్ షేక్ నాంపల్లి రైల్వే స్టేషన్కు ఇద్దరికి 24.10 గ్రాముల డ్రగ్స్ను ఇస్తుండగా అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరిలో 3.39 గ్రాముల డ్రగ్స్ను విక్రయిస్తున్న స్వాదీప్ను కూడా అదుపులోకి తీసుకొని స్కూటీ, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం 6 అంతస్తుల భవనం కూలి శిథిలాల కింద మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వంతో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తామని, నష్టపోయిన వారికి కూడా ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటామని, నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన తనను ఇంటికి కూడా వెళ్లకుండా బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్లి పరామర్శించాలని తెలియజేశారు. ఇక మాకు తక్షణ న్యాయం జరగాలని, బాధిత కుటుంబాలు ఎలాగైనా ఆదుకోవాలని, చనిపోయిన 2 పేద కుటుంబాలకు చెందిన వారిని కూడా ఇక మీరే ఆదుకోవాలని, మీ కుటుంబంలో ఒక్కొక్క కుటుంబానికి కూడా ₹1 కోటి, ఇక ఇంట్లో ఒకరికి ఉద్యోగము, పిల్లల చదువుకు చూసుకోవాల్సిన కుటుంబం సభ్యులు కూడా డిమాండ్ చేశారు. భద్రాచలంలో 3 రోజుల క్రితం జరిగిన సాక్షి
ఇద్దరు ఉపేందరు కామేశ్ అనే ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగింది. దానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, ఆర్డీఓ గారు, ఉన్న లోకల్ పంచాయతీ డిపిఓ గారు అందరూ కూడా ప్రాతిపదికన స్పందించి, అదేవిధంగా మెడికల్ టీం కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా వరకు 12 గంటల దాదాపుగా మళ్ళీ 12 గంటల వరకు పెద్ద 6 అంతస్తుల భవనం ఆయన నెత్తి మీద కూడడంలో కూడా బతికి ఉండి పాపం కేకలు. భద్రాచలంలో 6 అంతస్తుల బిల్డింగు కూలిపోయిన ఘటనలతో గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురి దగ్గర ఉన్న వాళ్ళ కుటుంబాలకు తక్షణ న్యాయం జరగాలని, వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు పినపాక మాజీ శాసనసభ్యులు రేఖ కాంతారావు గారు, ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు రావులపల్లి రాంప్రసాద్ గారు, ఇక మరియు భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్వీనర్ అశోక్ సునీల్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, మండల నాయకులు అయినాల రామకృష్ణ, ప్రేమ్ కుమారు, ఇక కాసిపోయిన మోహన్ రావు, ఇమంది నాగేశ్వరరావు, డానియల్, ప్రదీప్, బద్దీబాబి, కీసర యువరాజు మరియు మహిళా నాయకులు ప్రియాంక పాల్గొన్నారు. కుటుంబాలకు ఈ సంఘటనకు కారణమైనటువంటి అధికారులపైన చర్యలు, ఈ సంఘటనకు కారణమైన అధికారులకు చర్యలు, ఈ సంఘటనకు కారణమైన అధికారులకు చర్యలు, ఈ సంఘటనకు కారణమైన అధికారులపై చర్యలు, ఈ సంఘటనకు కారణమైన అధికారులపై చర్యలు, ఇంటి యజమానిపై క్రిమినల్ కేసులు. రంగారెడ్డి జిల్లా రోడ్లు పార్కు స్థలం కబ్జా చేసిన వారిపై మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్, ఇక అస్మాన్గూడలోని బోయినపల్లి ఎస్క్లేవ్లో 1982లో వెంచర్ వేసి సగానికి పైగా ఫ్లాట్లు విక్రయించారు. ఈ కాలానికి సంబంధించిన 3 ప్రధానమైన రోడ్లను దారి లేకుండా ఫ్రీ కాస్టింగ్ వాల్స్ ఏర్పాటు చేసి ఇక పార్కు స్థలాన్ని కూడా కబ్జా చేయడంతో హైడ్రాకు ఫిర్యాదు చేసిన కాలనీ నివాసులు గురువారం ఫ్రీ కాస్టింగ్ వాళ్లను కూడా తొలగించి 236 గజాల పార్కును స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్పారు. బోయినపల్లి ఎన్క్లేవ్ కాలనీలో ఫ్రీ కాస్టింగ్ గోడలతో కూడా ఫెన్సింగ్ చేసి లేఅవుట్లను, రోడ్లను 236 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని కూడా ఆక్రమించినందుకు బోయిపల్లి వెంకట్రెడ్డి, అదేవిధంగా బోయిపల్లి శేఖర్ రెడ్డి, బోయిపల్లి మణికాంత్ మరియు ఇతరులపై చర్యలు తీసుకోవాలని హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్ మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీర్పేట మున్సిపల్ కార్యాలయం ముందు అధికంగా విధిస్తున్న ఇంటి పన్నులను కూడా తగ్గించాలంటూ రీలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ఇంటి పన్నులు విధిస్తున్నారని, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో లేని ట్యాక్స్ ఇక్కడ ఉన్నాయని రాణి రుద్రమ తెలిపారు. ఈ ప్రాంతంలో ఇల్లు లేని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పడుతున్న బాధలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ వెంటనే పన్నుల భారాన్ని కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇక భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని, నియోజకవర్గాల ప్రజలకు ఏ సమస్య ఉన్నా ముందు బీజేపీ ఉంటుందని శ్రీరాములు యాదవ్ తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలం పన్నుల విషయంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కావచ్చు, ప్రజా సంక్షేమంలో కావచ్చు, అన్నిట్లో కొంత నష్టం జరిగితే, రాష్ట్రం అప్పుల పాలైతే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే ఏమన్నా బాగుపడ్డది కావచ్చు అని జనం ఆశించింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాదాపుగా 1.5 ఏళ్ల నుంచి ఏం చేయాలి అనేటువంటిది అర్థం కాకుండా అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఉన్నటువంటి డబ్బు నేను మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తాను, ప్రజలకు అన్ని కూడా బాగు చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పైసలు లేవు కాబట్టి నేనేం చేస్తలేను అంటున్నాను. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ చుట్టూన్నటువంటి 7 కార్పొరేషన్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముక్కు విండి ట్యాక్సులు వసూలు చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అమ్మాలి, ఇక్కడ భవిష్యత్తులో ప్రజలకు ఓ బడి కట్టాలన్నా, ఓ గుడి కట్టాలన్నా, లేకపోతే ఓ కాలేజీ కట్టాలన్నా, ఓ హాస్పిటల్ కట్టాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ఇండస్ట్రియల్ ఏరియాకు ఇవ్వాలన్నా ఎక్కడ ఒక గుంట జాగా కూడా లేకుండా మొత్తం అమ్ముకోవాలి.
అమ్ముకొని వచ్చినటువంటి పైసలు అయితే వాళ్ళ బ్రదర్స్ అన్న తినాలి, లేకపోతే సోనియా గాంధీ గారికి తీసుకుపోయి ఢిల్లీలో కప్పమన్న కట్టాలి. ఇంకా 100 గజాల గుడి చేసుకున్నోనికి కూడా మేము 1000 రూపాయల ట్యాక్సులు కట్టించుకుంటాము, ముక్కుబిండి వసూలు చేసుకుంటాము అంటే ఇవాళ చూసుకుంటాం ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. 100-120 గజాలలో ఇల్లు కట్టుకున్నటువంటి సోదరులు ఎవరన్నా 62,000 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేటటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుందా? ఇవాళ ఈ గవర్నమెంట్ కు గాని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి గాని కొంచెం కూడా ప్రజల పట్ల బాధ్యత లేదు అనడానికి ఇది నిదర్శనం. మరి ఎమ్మెల్యే సవితమ్మ గారు ఏం చేస్తున్నారో వారే సమాధానం చెప్పాలి. చంద్రాయన కూడా ఉన్నది, జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సోదరుల ఇళ్ల కాడికి ఎవడన్నా ధైర్యం ఉంటే బండేసుకొని పోయి నువ్వు ట్యాక్స్ కట్టని అడిగేటటువంటి దమ్ముల వాళ్ళకి ఎవరికన్నా. సవితమ్మ మాత్రం ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే, ఇంతమంది ట్యాక్సులు కట్టలేక అవస్థలు పడుతుంటే ఇంకా కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం గడిచినా అయినా కానీ విద్యాశాఖ మంత్రిని కూడా ఇంకెప్పుడు నియమిస్తారని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కురేళ్ల మహేష్ కుమార్ ప్రశ్నించారు. ఏండు గడుస్తున్నా పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్లు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు కూడా పునరావృతం అవ్వకుండా చూడడంతో సర్కారు విఫలమైందని విమర్శించారు. ఇక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేదంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో గ్రేటర్ ఇన్ఛార్జి ప్రవీణ్, నాయకులు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. గడుస్తున్నా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దళిత మినిస్టర్ నియకపోవడం, విద్యాశాఖ మినిస్టర్ నియకపోవడం వల్ల యావత్తు ప్రజానికానికి, ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించండి. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మళ్ళీ కూడా హెచ్చరిస్తున్నాం. మేము లేని పక్షంలో మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఏ ఎలక్షన్లకు పోతుంది కూడా మీరు వెనకాడుతున్నారు. ఈరోజు స్థానిక ఎలక్షన్లైనా, మున్సిపాలిటీ ఎలక్షన్లైనా, ఇంకా ఏ రకమైన ఎలక్షన్లైనా మీరు ముందుకు రావడం లేదంటే ప్రధాన కారణం మీరు చిత్తశుద్ధితో మీరు ఇక్కడ పరిపాలన చేస్తలేరు. చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పెట్టండి. 2 సంవత్సరాలు గడుస్తుంది. గత ప్రభుత్వంలో ఈ రకంగా ఎప్పుడు కూడా చేయలేదు. ఏ ప్రభుత్వాలు కూడా 2 సంవత్సరాల కాలంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ను పెట్టకుండా ఉండలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు అంటున్నారు, మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, మాకు అగౌరవపరుస్తున్నారు అంటున్నారు. మేము అగౌరవపరిచే విధంగా, అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ లేదు. మేము నీతి నిజాయితీగా, మేము 100% ధర్మంగా మాకు దళితులకు జరుగుతున్న అన్యాయాలను మేము నిక్కచ్చగా అడుగుతున్నాం. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు వెంటనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇవ్వండి. 5,000 పైచినుకు ఫైళ్ళు ఆగిపోయినాయి. 2 సంవత్సరాల నుంచి 5,000 పైచినుకులు ఫైళ్ళు ఆగిపోయినాయి. దానివల్ల బలహీన వర్గాలైన దళితులు వేలల లక్షల మందికి అన్యాయం జరుగుతుంది. మీ దగ్గర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉంచుకొని ఎంతో మందికి ప్రమోషన్లు ఆగిపోయినాయి. ఎంతో మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అయినా కానీ, ఎంతో మంది హాస్టల్ విద్యార్థులకు అనేక రకాలైన వాళ్ళకి రావాల్సిన నిధులు అన్ని కూడా మా యొక్క శాఖను మీ వద్ద ఉంచుకోవడం వల్ల ఇబ్బందులు జరుగుతుంది. కాబట్టి మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మీరు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ను, సాంఘిక శాఖ మినిస్టర్ను మీరు వెంటనే ప్రకటించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరం ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమించి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మీద మేము పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని పడగొడతాను కూడా వెనుకపోవని తెలియజేస్తున్నాము. కాబట్టి ఇది ఒక మీరు డిమాండ్ను మీరు స్వీకరిస్తారా, మీరు ఏ రకంగా తీసుకుంటారో మీరే ఒకసారి ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నియమించాలి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వెంటనే, నియమించాలి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వెంటనే, దళితుల సమస్యలు పరిష్కరించాలి రేవంత్ రెడ్డి, దళితుల పరిస్థితి. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులను పరామర్శించి మనోధైర్యాన్ని నింపడానికి వారి పక్షాన పోరాడేందుకు నాగర్ కర్నూలు పట్టణానికి విచ్చేసిన ఎమ్మెల్సీ తీర్మార్ మల్లానకు స్వాగతం పలుకుతున్న ఫైనాన్స్ వ్యాపారి చేతిలో మోసపోయిన రైతులు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు, ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు నుంచి ₹1,00,00,000 వడ్డీ ఆశ చూపి రైతుల నుంచి తీసుకొని పైసలు ఇవ్వకుండా మోసం చేసిన తప్పించుకొని తిరుగుతున్న ఫైనాన్స్ వ్యాపారి సాయిబాబు వాళ్ళ మోసాలకు ఎండగట్టడానికి వస్తున్న ఎమ్మెల్సీ తీర్మార్ మల్లానకు బాధితుల పక్షాన గలమిప్పడానికి నాగర్ కర్నూలు పట్టణానికి విచ్చేసిన శ్రీ తీర్మార్ మల్లన్న
హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని భూముల వ్యవహారంపై సామ దామోదర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై 2024లో మూకీలా పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం తంగుటూరి గ్రామంలో భూ వివాదానికి సంబంధించిన జీవన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై మూకీలా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులపై గతంలో దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు తేల్చెప్పింది. ఇక జీవన్ రెడ్డి విచారణకు రావాలని మూకీలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూకీలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సామ దామోదర్ రెడ్డికి ఆయన చెందిన 170 ఎకరాల్లో 93 ఎకరాలను మాత్రమే విక్రయించగా మిగిలిన భూమి తమదేనంటూ కూడా మాజీ ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారంటూ కూడా చైతన్య రిసార్ట్ చెందిన సామ దామోదర్ రెడ్డి గతంలో అన్నారు. హైదరాబాద్ మైలర్దేవుపల్లి అలీనగర్లో హృదయ విదారక ఘటన. పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తు క్రియేట్ చేసిన తల్లి స్నానం చేసి వచ్చేసరికి కూడా బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడిన తల్లి. ఇక తల్లే పసికందుని చంపినట్లుగా నిర్ధారించిన పోలీసులు. ఆర్థిక సమస్యలతో పసికందుని చంపినట్లుగా గుర్తించిన పోలీసులు భర్తకు 2 కిడ్నీలు చెడిపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో పసికందును హత్య చేసిన తల్లి. పసికందు అనుమానాస్పదంగా మృతి చెందినదని పోలీసులు పసికందుని హత్యని తేల్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక తమిళనాడుకు చెందిన దంపతులు పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్కు వచ్చిన మనీ పిచ్చు 25 తారీఖు నాడు ఈ నెల ఉదయం 11 గంటలకు ఒక 14 రోజుల ఫిమేల్ బేబీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ మదర్ స్నానానికి వెళ్ళినప్పుడు తొట్టెల నుంచి తీసుకెళ్లి బాత్రూంలోని వాటర్ బకెట్లో వేయడం మూలంగా చనిపోయిందని చెప్పి సాయంత్రం ఫిర్యాదు ఇచ్చారు 25 తారీఖు నాడు. అట్టి ఫిర్యాదు పైన మేము కేసు రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. ఆ కేసులో ఫిర్యాదుదారుడు అట్టి మృతురాలు తండ్రి మరింత కాంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్, ఇక్కడ వాళ్ళు కాదు. 4 years నుంచి వాళ్ళు ఇక్కడ ఒక జయా ఫుడ్ కంపెనీలో వర్కర్స్ గా పనిచేస్తున్నారు. వీళ్ళకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు 1 year. ఇప్పుడు ఈ 14 days బేబీ అంటే March 11th ఆమె డెలివరీ అవుతుంది. ఆరోగ్య విజయ అని తన భార్య. ఈమె హత్య చేయడానికి కారణం ఏంటంటే ఈ భర్త యొక్క కిడ్నీలు 2 కూడా ఫెయిల్ అయినాయి, ఆయన ఆరోగ్యం బాగలేదు, ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు అని ఈమె మదనపడి ఆడపాప పుట్టింది, మళ్ళీ ఈమె చదివించాలా పెళ్లి చేయాలంటే బాగా ఇబ్బందులు అవుతాయని చెప్పి భావించి ఆమె తన సొంత కూతురునే బాత్రూంలోని ప్లాస్టిక్ బకెట్లో వాటర్లో వేసి. కార్పొరేటర్ పానోతు సుజాత నాయక్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టును ఆశ్రయించిన సుధిరెడ్డి కేసును కొట్టివేయాలని, అరెస్టు చేయవద్దని చేసిన అభ్యర్థులపై చక్కటి దక్కిన ఊరట. ఇకైతే 10 రోజుల పాటు కూడా విచారణ వాయిదా వేసిన కోర్టు కౌంటరు దాఖలు చేయాలని సుజాత నాయక్ గారిని ఆదేశించిన హైకోర్టు. ఆల్వల్ రామాలయం వీధిలో ఇంటి తాళాలు పగలకొట్టి చోరీ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి కూడా చోరీకి పాల్పడిన దుండగులు సుమారు 30 తులాల బంగారం, 70,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు, మీడియాతో మాట్లాడడానికి నిరాకరించిన ఇంటి యజమానులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం
తొమ్మలూరు గ్రామంలో న్యాయవాది ఇజ్రాయెల్ చిత్రపటానికి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న న్యాయవాదులకి రక్షణ కరువైందని అన్నారు. ఇజ్రాయెల్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు అధికారులను కోరారు. ఇజ్రాయెల్ కుటుంబ సభ్యులకు పరామర్శించి వారి కుటుంబానికి ఎలవేళలా అండగా ఉంటానని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలం పరిధిలోని గల మేలుహా ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్లో ఉన్న ప్రముఖ స్కూళ్లలో మరోసారి ప్రధాన శీర్షికలో నిలిచింది. ఇక కామర్స్ మరియు ఐపీ సహా వివిధ విభాగాల ఇంటర్మీడియట్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహభరితంగా ప్రదర్శనలతో విశేషంగా అలరించింది. వారి ప్రతిభను, విజయాలను ప్రదర్శిస్తూ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఇక ప్రిన్సిపల్ నాగేంద్ర మాట్లాడుతూ మెలుహా ఇంటర్నేషనల్ స్కూలు నూతన మరియు ప్రగతిశీల విద్యను 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా విద్యను అందిస్తూ ఒక ప్రఖ్యాత విద్యా సంస్థగా ఎదుగుతుందని అన్నారు. అత్యుత్తమ విద్యను అందించడానికి కట్టుబడి ఉన్న ఈ సంస్థ సమగ్రమైన మరియు భవిష్యత్తుకు సిద్ధమైన విద్యా విభాగాన్ని అందిస్తూ తమ ప్రత్యేకతను నిరూపించుకుందని అన్నారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈరోజు మనము మన స్కూల్లో 2023-25కి సంబంధించిన బ్యాచ్ అవుట్ గోయింగ్ స్టూడెంట్కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసుకుంటున్నాం. వివిధ కార్యక్రమాలతో పాటు స్టూడెంట్కి గ్రాడ్యుయేషన్ సెరమనీ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా పేరెంట్స్కి ప్లస్ దాంతోపాటు స్టూడెంట్స్కి ఒక కంగ్రాచులేషన్స్ చెప్తూ ఓకే మన దగ్గర ముఖ్యంగా మన దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో జేఈఈ దాంతోపాటు నీట్ దాంతోపాటు వాళ్ళకే కాకుండా కామర్స్ పిల్లలకు కూడా మనము క్లాట్, ఐపీ మ్యాట్, సాట్, డిజైన్ క్లాసెస్ కోచింగ్ కూడా ఇస్తున్నాం. నాట్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్లలో కూడా ఇంటర్నేషనల్ కాలేజెస్లలో కూడా వాళ్ళకి ఆపర్చునిటీ దొరకడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన మేనేజ్మెంట్కి, విద్యార్థులకు, తల్లిదండ్రులకి అందరికీ అభినందనలు తెలుపుతూ వాళ్ళు ఉన్నత భవిష్యత్తుకి చేరుకోవాలని చెప్పేసి టీచర్లందరి తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ, మేనేజ్మెంట్ తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీంతో కలిసి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం జర్నలిస్టు సోదరులకు కాటులోని ఫలాన్ని తినిపించి ఉపవాస దీక్షను విరమింపచేశారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాసం వారికి శుభం కలిగించాలని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఇక హిందూ ముస్లింలు సోదరభావంతో మెలగాలని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం అన్నారు. వీటన్నింటినీ మనం గౌరవించి కాపాడుకోవాలన్న తత్వంతో, అభిలాషతో ఉంటున్నాం. అది రాజకీయ వ్యవస్థలో కూడా ఆ రకమైనటువంటి ఉన్న పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోయేటటువంటి స్థితి. దేశ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ప్రయత్నాలు జరుగుతున్న ఈ దశలో అంతా దానికి కట్టుబడి సెక్యులరిజాన్ని, దేశ ఐక్యతని, యూనిటీని కాపాడుకోవాలన్న కృత నిశ్చయం మనతో ఉండటం సంతోషకరం. అది కొనసాగాలని, అది సాధించటానికి, కొనసాగించటానికి జర్నలిస్టులుగా మన కృషిని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారం. మన ఈరోజు కార్యక్రమానికి ఓట్ల కారణం వచ్చే వారి పార్టీని అధికారంలో నిలబెట్టే బాధ్యత సంబంధాలతో ఉండేటటువంటి అవకాశం ఉంది. వారు వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్. సనత్ నగర్ పిఎస్ పరిధిలో జరిగిన మహిళా సంచలనాత్మక హత్య కేసును ఛేదించి నిందితుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 26న రాత్రి 10:50 పాటు భరత్ నగర్ బ్రిడ్జి కింద చికెన్ షాపు సమీపంలో గేటు వద్ద ఒక గుర్తు తెలియని మహిళ నగ్నంగా చనిపోయి ఉండడాన్ని షేక్ నయీం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న సంఘటన స్థలానికి చేరుకున్న సనత్ నగర్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తు తెలియని మహిళ 50 సంవత్సరాలుగా ఉంటుందని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పోలీసుల విచారణలో ఇద్దరు
పరస్పరంగా లైంగిక సంబంధం పెట్టుకున్నట్లుగా తెలిసింది. ఇక వారిద్దరు కూడా దాదాపు 1:15 పాటు లైంగిక సంబంధం పెట్టుకున్నారు. ఇక ఆ సమయంలో మహిళ కేకులు వేయడంతో ఆమె ఛాతిపై కూర్చొని పిలికిడితో దెబ్బలు వేసి హత్యకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. 131 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఇక హత్య గావించబడిన మహిళను గుర్తించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. మేము కూడా అంటే యాక్చువల్గా అది మాకు అతను చెప్పింది కూడా ఆ ఆవేశంలో ఆ ప్రాసెస్లో అట్లా కొట్టడం జరిగిందని చెప్తున్నాడు. తెలియకుండా అతను కూడా మత్తులో ఉన్నాడు. ఆ మత్తులో ఇద్దరు కూడా, ఆవిడ కూడా మత్తులో ఉంది. అయితే మనకి వచ్చిన సాంకేతిక ఆధారాల ప్రకారం ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతోనే ఉన్నట్టుగా తెలిసింది మాకు. ఇతను ఏజ్ 35. ఇతను లేబర్గా పనిచేస్తాడు, అంటే మట్టి పని చేసే కూలీగా పనిచేస్తాడు. ఇతను నేటివ్ ఆఫ్ జనగామ జిల్లా బచ్చినపేటకు చెందిన వ్యక్తి. దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. గతంలో కూడా ఇతని మీద చిన్న చిన్న దొంగతనాలు కేసులు ఉన్నాయి. ఒకటి బాలానగర్లో, ఒకటి బచ్చినపేట పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతను పాత అఫెండర్. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకంటి గ్రామంలో ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి రేషన్ షాప్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన ఏసీపీ రఘు పలు విషయాలను వెల్లడించారు. ఇక వైర మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన హనుమంతురావు, అతని అన్న కృష్ణ మరో ముగ్గురితో కలిసి 16వ తేదీన అర్ధరాత్రి సమయంలో చిన్న కోరుకంటి గ్రామంలో రేషన్ షాపు తాళాలు పగలగొట్టి 180 బస్తాల రేషన్ బియ్యాన్ని 2 వ్యాన్లతో తీసుకెళ్లారని, దొంగిలించిన బియ్యాన్ని ఎన్టీఆర్ జిల్లాలోని మురళి అనే వ్యక్తి ఇంటి వద్ద తీసుకెళ్లి 110 బస్తాలను తెల్ల సంచుల్లో మార్చి కేజీ 20 రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తులకు విక్రయించారని తెలిపారు. అయితే విక్రయించిన మిగిలిన 30 క్వింటాల బియ్యాన్ని కూడా మురళి ఇంటి వద్ద నిల్వ చేసి ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు కూడా అతని ఇంటిపై దాడి చేసి అక్కడే ఉన్న హనుమంచు, జగదీష్, ఇక ఉదయ్, మురళిని అనే 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితుల వద్ద నుంచి దాదాపు 30,000 రూపాయల నగదును కూడా 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని, అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇక పరారీలో ఉన్న కృష్ణ, చందు బియ్యం కొనుగోలు చేసిన కాంతారెడ్డి, నరసింహరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేషన్ బియ్యం దొంగలను కూడా పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని అభినందించి ఏసీపీ రఘు రివార్డులను కూడా అందజేశారు. మధ్యరాత్రి సుమారు 1:30 గంటలు, అంటే 17వ తారీఖు ఉదయం 1:30 గంటల ప్రాంతంలో ఎర్లీ అవర్స్లో ఈ మనందరికీ తెలిసి చిన్న కోరుకొండలో ఒక రేషన్ షాప్లో అప్పుడే దిగిన 180 బస్తాల పీడిఎస్ రైస్, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వచ్చిన 180 రేషన్ బియ్యము దొంగతనం చేయబడ్డాయి. దీంట్లో అనేక రూమర్స్, అవి అక్కడ లోకల్ పాలిటిక్స్ వీటితోటి క్రియేట్ చేయడం జరిగింది. కానీ మేము ముందు నుండి కూడా ఒక బ్యాచ్ ఒకటి దీంట్లో హ్యాబిచువల్గా ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యే ఓర్సు హనుమంతు, అతని అన్న ఓర్సు కృష్ణ, అంజస్ ద్వారా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మేము మొదటి నుండి కూడా సస్పెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయమై కల్లూరు ఎస్ఐ గారు, హరిత గారు, సత్తుపల్లి రూరల్ సిఐ గారు, ముస్లింగయ్య గారు, ఇదంతా కూడా వారి సిబ్బంది అందరూ కూడా తీవ్రమైన కృషి చేయడం మరియు లోకల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అక్కడ దగ్గరలో ఉన్న గుడి ఒకటి ఉంది ఆ రేషన్ షాప్ పక్కన. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. టీడీపీ నాయకులు రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే 48 గంటల్లో రాజీనామా చేస్తా, టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడి హెచ్చరిక. ఆల్వాల్ రామాలయం వీధిలో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ, బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి చోరీకి పాల్పడిన దుండగులు. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాంపల్లిలోని అబ్కారీ శాఖ కార్యాలయం వద్ద నిరసన, ప్రభుత్వం బార్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్.
నంద్యాలలో కొట్టుకున్న హిజ్రాలు. భిక్షాటన విషయంలో హిజ్రాల వర్గాల మధ్య ఘర్షణ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ న్యూస్.